ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి మనం గమనించినప్పుడు ఒక చక్కటి మాటను మనం చూడొచ్చు. అవేక్ అండ్ సింగ్, మేల్కొని ఉత్సహించండి. ఎవరికి ఈ మాట చెప్పబడుతుంది, ఎవరితో ఈ మాట రాయబడిందో లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఈ మాటను మనం చూస్తాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మంటిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించండి. ఎందుకని మేలుకొని ఉత్సహించమని అంటుంది దేవుని వాక్యం అనంటే, వీరు ఆల్రెడీ మంటిలో పడి ఉన్నారు గనుక మీరు మేలుకొని ఉత్సహించండి. దేవుని యొక్క లేఖనంలో ఈ మంటిలో పడి ఉండటం అంటే దాని యొక్క ఉద్దేశాలు ఏంటో, దాని యొక్క మాటలు దేవుని ఆత్మ నాకు కలిగి చేసిన ఆలోచన మీకు నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మొదటిగా మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథంలో 119వ కీర్తన దావీదు రాజు అంటాడు, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉంది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. ఇది దేన్ని చూపిస్తుందంటే, నన్ను బ్రతికించు అనంటే ఆయన అప్పటికే తన ప్రాణంలో ఆయన ఎన్నో సమస్యలు, పోరాటాలు, అటు అనారోగ్యం కావచ్చు, ఇటు రకరకాలైన కుటుంబ సమస్యలు కావచ్చు, యుద్ధ సమస్యలు, దేశ సమస్యలు, ప్రజల సమస్యలు, ఇలాగా ఆయన ఒక రాజు కనుక ఆయన పలు విధాలుగా నలుదిశలో ఆయన శ్రమ పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వేళలో ఆయన తన బాధను ఇలా వ్యక్తపరుస్తున్నాడు. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉందయ్యా, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. మనం రాజులం కాకపోయినా మన కుటుంబాలలో, మన పరిధిలో మనకు కూడా 4 దిశలు ఉన్నాయి. రాజు అయినటువంటి దావీదుకే కాదు, మనకు కూడా 4 దిశలు ఉన్నాయి. 4 దిశల్లో 4 రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు. ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నటువంటి వేళలో ఆ దైవజనుడు దావీదు దేవునితో అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు, మేల్కొని ఉత్సహించండి. ఎందుకనంటే ఆయన వాక్యము చేత మనల్ని ఆయన బ్రతికిస్తున్నాడు. మంటిలో పడి ఉన్నవారులారా, అవేక్ అండ్ సింగ్ అని దేవుని యొక్క లేఖనం కింగ్ జేమ్స్ వెర్షన్లో ఈ మాట చెప్తుంది. అవేక్ అండ్ సింగ్, లేచి ఉత్సహించండి, పాడండి, స్తుతించండి. ఎందుకంటే ఆయన వాక్యము చేత మంటిలో పడి ఉన్నటువంటి నీ ప్రాణమును ఆయన బ్రతికించువాడై ఉన్నాడు. హల్లెలూయా. సమస్యలతో బాధపడుతున్నావా, వేదనలతో ఉన్నావా, కన్నీళ్ళతో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, దిక్కు లేకుండా ఉన్నావా, ఎవరి సహాయం లేదని కృంగిపోతున్నావా, నిశ్చయముగా దేవుడు తానే మనకు సహాయకుడై ఆయన మనల్ని బలపరిచి నడిపించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టాడు. ఆయన ఒంటరిగా ఉన్నటువంటి యేసేపుకు తోడుగా ఉన్నట్లుగానే దానియేలు కూడా సింహాల బోన్లో ఆ రాత్రంతా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు తోడుగా లేడా? మనకు కూడా ఆయన మనం ఒంటరిగా ఉన్న, వేదంతో ఉన్న, కన్నీళ్ళలో ఉన్న ఈ మార్గాలు గుండా దేవుడు నన్ను నడిపించాడు. నాకు ఈ మార్గాలు అనుభవపూర్వకంగా ఉండేటట్లుగా ఎన్నో సందర్భాల్లో పాస్టర్ గారు హాస్పిటల్లో ఉన్న సమయంలో, నేను ఒంటరిగా ఉన్న సమయంలో ఈ మార్గాల్లో నేను నడిపించబడ్డాను. ఈ మార్గాల్లో దేవుని కరుణాహస్తం నాకు తోడై ఉండటం నేను ధైర్యపరచబడ్డాను. నేను కృంగిన ప్రతి సమయంలో, వేదన చెందిన ప్రతి సమయంలో నేను ఆయన యొక్క నామంలో ఆయనని ఘనపరుస్తూ ఆయనలో ఆనందించేటువంటి ధన్యతను అనుగ్రహించాడు. ఎన్నో పాటలు ఈ అనుభవాలు గుండానే నేను నా నోట్లో నుంచి దేవుడు అనుభవపూర్వకంగానే నాకు తెలియచేస్తూ వచ్చాను. ఈ యొక్క సంవత్సరం రాసినటువంటి నన్ను నడిపించు నా కాపరి, నన్ను పోషించు నా తండ్రి అన్న పాటలో మొదటి చరణంలోనే మనం గమనించాం. గత కాలంలో కూడా మీకు తెలియజేస్తున్నాం. నా ప్రతి బాధలో నీ ఆదరణయే నాకు ఓదార్పు నొసగెను, నా ప్రతి బాధలో నీ ఆదరణయే నాకు ఓదార్పు నొసగెను. మహిమానందమే నిత్య సంతోషమే నవనూతన మార్గాలలో. అంతకుముందు నేను ఎన్నడూ వెళ్ళలేదు. ఇది నాకు నవనూతనమైన మార్గాలు.
మహిమానందమే నిత్య సంతోషమే నా ప్రభుని ముఖ కాంతిలో. ప్రభుని చూస్తున్నప్పుడు ఆయన వైపు, ఆకాశం వైపు నేను కనులెత్తి ఆయనకి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వేడుకుంటున్నటువంటి వేళలో ఆ యొక్క అనుభవాలు ఆనంద బాష్పాలుగా, కన్నీటి బాష్పాలే ఆనంద బాష్పాలుగా నా జీవితంలో మార్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, అరైజ్ అండ్ సింగ్, మేల్కొని ఉత్సహించండి. ఎవరిని ఉద్దేశించండి? మంటిలో పడి ఉన్నవారులారా, బాధలలో, వేదనలలో, కష్టాలలో, కన్నీళ్ళలో పడి ఉన్నవారులారా, మీరు మేల్కొని ఉత్సహించండి. సెకండ్, మనం గమనిస్తే ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు ఒక సందర్భంలో ఇర్మియా ప్రవక్తతో అంటాడు, కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని. కుమ్మరివాని ఇంటికి వెళ్ళి ఆయన కూర్చొని చూస్తూ ఉండగా కుమ్మరివాని చేతిలో నిర్మించబడుతున్నటువంటి ఆ మట్టి, ఒక పాత్రగా నిర్మించబడుతున్న మట్టి, సారె మీద ఉన్న మట్టి విడిపోయినప్పుడు కుమ్మరి ఏం చేశాడంటే ఆ మట్టిని తీసుకొని మళ్ళా మరొక రకమైనటువంటి పాత్రను ఆయన చేస్తున్నాడు. అటువంటి సమయంలో దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఏమన్నాడంటే, ఈ కుమ్మరి మంటివానికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? నేను ఇజ్రాయెల్ ప్రజలకు చేయలేనా? నా చేతిలో మీరున్నారు, ఇజ్రాయిల్లారా మీరు నా చేతిలో ఉన్నారు. నేను కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మిమ్మల్ని చేస్తాను. అంటే కుమ్మరి చేతుల్లో మట్టి చేయబడుతున్న ఆకారానికి వస్తూ కూడా మళ్ళీ పడిపోతుంది కదా. అలాగే మనం దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని సంకల్పంలో నీ జీవితాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి, ఆయన కలిగి ఉన్న ప్రణాళికలో నువ్వు నిలబడలేని పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైతే పడిపోయావో, ఎప్పుడైతే ఆయన యొక్క పరిశుద్ధతలో, ఆయన యొక్క నీతిలో, ఆయన భక్తిలో, ఆయన కోరుకున్నటువంటి విధానంలో నువ్వు ఎప్పుడైతే నిర్మించబడలేక, కట్టబడలేక పడిపోతున్నావో, సతికిలు పడిపోయావో, సమస్యలతో నీవు ఆ యొక్క జయ జీవితాన్ని జీవించలేకపోయావో, ఆ పరిస్థితుల్లో సైతం నువ్వు ఆయనకి అప్పగించుకొని ఆయన చేతిలోనే ఉండడానికి ఇష్టపడి ఆయన వైపే నువ్వు తేరిచూచినప్పుడు కుమ్మరి మంటికి మరొక రూపాన్ని ఇచ్చినట్లుగా దేవుడు మళ్ళా నిన్ను నూతనపరిచి ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళికలు నీ ద్వారా నెరవేర్చేటట్లుగా ఆయన చేస్తాడనేది ఈ యొక్క ప్రవక్తని ఇర్మియా ద్వారా దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా అరైజ్, అవేక్ అండ్ సింగ్, అవేక్ అండ్ సింగ్, లేవండి, మెలుకొనండి, సంతోషంతో ఉత్సాహించండి, గానం చేయండి అని దేవుని లేఖనం తేటగా చెబుతుంది. ప్రియులారా, మన జీవితాన్ని దేవుడు ఆ విధంగా కట్టడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అట్ లాస్ట్ మనం గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో తల్లైనటువంటి హన్న యొక్క కీర్తనలో మనం చూసినప్పుడు ఆమె అంటేది ఒక మాట, దరిద్రులను ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టేటట్లుగా, అధికారులతో, రాజులతో సమానులుగా కూర్చోబెట్టేటట్లుగా ఆయన మంటిలో పడి ఉన్న వారిని లేవనెత్తువాడు అని రాయబడింది. అంటే ఇక్కడ మనం గమనిస్తే మంటిలో పడి ఉండటం అంటే దీనత్వంతో, తగ్గింపు జీవితంతో ఆయనకి పూర్తిగా సరౌండ్ చేసుకుంటూ, ఆయనకు అప్పగించుకొని, ఆయన సహాయాన్ని కోరుకుంటూ, ఆయన మీదే మనసు పెట్టుకొని, ఎవరైతే ఆయన నడిపిస్తున్న మార్గాల్లో దీనులై తగ్గించుకొని అర్పించుకుంటూ నడిపించబడతారో వారి జీవితాలని ఆయన దరిద్రులను మహోన్నతులతో సమానునిగా, రాజులతో సమానునిగా, అధికారులతో సమానులుగా కూర్చోబెట్టడానికి ఆయన శక్తిమంతుడని ఆ తల్లి తన అనుభవాన్ని కీర్తనగా పాడింది. దేవుని బిడ్డలారా, నువ్వు దీనుడిగా తగ్గించుకొని విధేయత చూపిస్తూ ఆయన నిన్ను నడిపిస్తున్న మార్గం అంతట్లో తల వంచుకొని, ఇది దేవుని చిత్తం, దేవుని మార్గం, దేవుని నడిపింపు అంటూ ఆయనకు అప్పగించుకొని నువ్వు నడిపించబడినప్పుడు నిత్యముగా నీ దీనత్వాన్ని, నీ నమ్మకత్వాన్ని, నీ యథార్థతను, నీ పరిశుద్ధతను ఆయన చూస్తూ ఆయన నడిపించిన మార్గంలో నీ జీవితాన్ని పరిశీలించాడు కనుక ఆయన ఒకానొక రోజున నిన్ను ఘనమైన స్థానంలో నిలబెట్టేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఉదయకాలన దేవుని సన్నిధిలో నువ్వు జ్ఞాపం చేసుకో, దేవుని యొక్క వాక్యం నీతో చెప్పినట్లుగా నీవు మేల్కొని ఉత్సహించి సంతోషించు, ఆనందించు. ఎందుకంటే నీవు పడి ఉన్న స్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు దేవుని యొక్క ప్రణాళికల్లో ఆయన చేతిలో నిలిచిన విషయాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు.
నువ్వు ఆయన ద్వారా నడిపించబడుతున్న మార్గాలు, అది కష్టాలైనా, బాధలైనా, శ్రమలైనా, కొరహు కుమారులు రాశారు కదా, నా ప్రాణమానాలు నువ్వు ఎలా కృంగి ఉన్నావు, ఆయన యందు ఇంకా నిరీక్షణ ఉంచు, నా దేవుడు నేను ఆయన్నే కీర్తిస్తాను. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఒకసారి ఆలోచించండి. కొరహు దేవుని యొక్క సేవకులకి వ్యతిరేకంగా నడిచినప్పుడు భూమి నెరవిడిచి కొరహు ఆయన యొక్క సమూహాన్ని భూమి మింగేసింది కదా. ఆ సమయంలో కొరహు కుమారులు తప్పించబడ్డారు, అక్కడి నుంచి బయటకు వచ్చేసారు, తండ్రిని కూడా విడిచిపెట్టి బయట వచ్చేసారు. దేవుని వాక్యం చెప్తుంది, ఆ యొక్క ఇన్సిడెంట్ని చూచి, ఆ పరిస్థితిని చూచి కొరహు కుమారులు దేవునికి వ్యతిరేకంగా సనగలేదు. తమ తండ్రికి ఇంత అన్యాయంగా ఘోరమైన గతి పట్టిందని దేవుడిని దూషించలేదు. దూషించకపోగా వాళ్ళు తమ ప్రాణంతో అంటారు, ఆయనే నా దేవుడు, నేను ఇంకనూ ఆయన స్తుతిస్తాను. నాలో నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, ఎలా కృంగి ఉన్నావు? చాలా కాలం క్రితం నేను విన్న పాట, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు. ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, నీ కోరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా, అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును ప్రభు నా ప్రాణమా. హల్లెలూయా. ఆ కీర్తన పాట గొప్ప మంచి దైవజనులు రాశారు. ఆ పాటను ఒక తల్లిగారు పాడారు. ఆ పాటను నేను ఎన్నో సంవత్సరాల క్రితం విన్నాను. ఆల్మోస్ట్ నా సేవ ప్రారంభంలో దరిదాపుగా 28-29 సంవత్సరాల క్రితం నేను ఆ పాటను విన్నాను. పిల్లరా, ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో మంటిలో పడి ఉన్నాం, బాధలలో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఉన్నాం. అయినప్పటికీ దేవుని వాక్యం ఈ రోజున ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, మేలుకొని ఉత్సహించు, సంతోషించు, దేవుడిని పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయ కాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకే స్తోత్రం. మంటిలో పడి ఉన్న వారులారా, మెలుకొని ఉత్సహించండి అని మీ యొక్క ఆత్మ ద్వారా విశుద్ధపరిచిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రం. నిజమే ప్రభువా, మేము మా జీవితాల్లో, బాధల్లో, కష్టాల్లో మంటికి మా ప్రాణం హత్తుకొని ఉంది. అలాగే మేము మీ యొక్క దృష్టిలో మీరు కోరుకున్నటువంటి ఆ పరిశుద్ధతలో ఒకవేళ మా జీవితాలు చక్కగా నిలబడలేకపోయాయేమో, మా యొక్క బుద్ధిహీనత, అవిధేయత, అహంకారం, అయ్యా మా అనాలోచితమైనటువంటి మార్గాలు, అయ్యా మీ సన్నిధిలో మీ చిత్తాన్ని మేము పరిపూర్ణంగా చేయలేకపోయామేమో, మన్నించండి. ఆ స్థితిలో కూడా మీరు చెప్తున్నారు కదా, మీరు నా చేతిలో ఉన్నారు, కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీ ఎడల చేస్తానన్నా. కాబట్టి మీ చిత్తం మాలో నెరవేర్చబడినట్లుగా పరిపూర్ణంగా అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమే మాలో సిద్ధించునుగాక సహాయం వచ్చే. చివరిగా నాయన తల్లి హన్న, అయ్యా దరిద్రులను, అయ్యా అధికారులతో కూడా కూర్చొని రాజులతో కూడా కూర్చొని మంటిలో పడి ఉన్న వారిని ఆయన లేవనెత్తునని ఆమె ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా మీరు మమ్మల్ని లేవనెత్తు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. కృపయు, కాపుదల, సమాధానం ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉంచి ఈ రోజు నుంచి ప్రతి బిడ్డ మిమ్మల్ని బట్టి నాయన మేలుకొని ఉత్సహించేటువంటి ఆ ఉన్నతమైన కృపను, ధన్యతను అనుగ్రహిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. క్షేమగా మేలుకొని ఉత్సహిద్దాం. ఈ బాధలు వీటన్నిటిని గురించి వీటి విషయంలో భయపడకుండా సంతోషిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ఆనందిద్దాం. తప్పకుండా
ఆయన మన పక్షాన గొప్ప కార్యాలు చేసేవాడై ఉన్నాడు. ఆయన వాక్యం చేత మనల్ని ఆయన బ్రతికించు దేవుడై ఉన్నాడు. బాధలలో, సమస్యల్లో, వేదనలో ఉన్నటువంటి వేళలో పౌలు శీలలు గారు చెరసాల్లో, బంధకాల్లో ఉండి కూడా దేవుని స్తుతించగానే వారి కోసం దేవుడు చెరసాల పునాదులు కదిలింపు చేయటం మాత్రం కాదు, వారితో పాటు ఆ జైల్లో ఉన్న ప్రతి ఖైదీ యొక్క బంధకాల నుంచి ఆయన విడిపించాడు. మనం ఉత్సహించే, మనం ఆయన నామపేట స్తుతించి, కీర్తించి పాడటం ప్రారంభిస్తే మనకున్న ప్రతి బాధ నుండి, కన్నీళ్ళ నుండి, దుఃఖం నుండి మన ప్రాణాత్మ శరీరాన్ని విమోచిస్తాడు. కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.